ప్రతి మనిషి జీవితంలో కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొన్నప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు ఏదో మాట అన్నారని కుమిలిపోతూ కూర్చుంటే ఈ రోజులు గడవు. వాటిని ధైర్యంగా ఎదుర్కొనాలి. అప్పుడే మన సహనం తెలుస్తుంది. కష్టాలు ఎన్నైనా బాధలు ఎన్నొచ్చినా ధైర్యంగా ముందు అడిగి వేస్తేనే మన జీవితం ముందుకెళ్తుంది. నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మనం పాయా సూప్ చేస్తున్నాం. రెగ్యులర్గా యాక్చువల్గా మనం ఎప్పుడైతే శీతాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు జలుబు చేసిన, చిన్నగా నలతగా అనిపించిన ఈ పాయా సూప్ చాలా బాగా పనిచేస్తుంది. నిజంగా మరీ చిన్నపిల్లలకైతే జలుబు అలాంటి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సూప్ తాగితే తగ్గిపోతాయి వెంటనే. నిజమే, ఇంత మంచి రెసిపీని యాక్చువల్గా చాలామంది చాలా కష్టమైన రెసిపీ, దీన్ని ఇంత ప్రాసెస్ ఎలా చేస్తాం అనుకుంటాం. అలా కాకుండా ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చాలా సులువైన పద్ధతిలో టేస్టీ పాయా సూప్ ఎలా చేస్తామో చూద్దాం పదండి. ఈరోజు మనం యాక్చువల్గా పాయా సూప్ ప్రిపరేషన్కి ఏదైతే ఉందో ఆ పాయా పీసెస్ని కట్ చేసేటప్పుడే టైం సేవ్ చేయడం కోసం వాటర్ని ముందే బాయిలింగ్కి పెట్టాం. ఇదే బాయిల్ అవుతున్న వాటర్లో మనం పీసెస్ చేసి చక్కగా వాష్ చేసి పెట్టిన పాయా పీసెస్ దీంట్లో యాడ్ చేద్దాం. పాయా పీసెస్ వాటర్లో బాయిల్ చేస్తున్నప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఒకవైపు పాయా బాయిల్ అవుతుంది, మరోవైపు దానికి కావాల్సిన మసాలా ప్రాసెస్ చూద్దాం. ఇదే బౌల్లోకి మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి వేడైన వెంటనే యాలకులు, దాంతోపాటు బ్లాక్ కార్డమమ్, లవంగాలు, మిరియాలు, బే లీఫ్ కూడా యాడ్ చేద్దాం. గరం మసాలాలతో పాటు దీంట్లోనే మనం స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు వేగుతున్న సమయంలోనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి
సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, యాక్చువల్గా ముందే మనం అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసాం. లేదు ఇంకొంచెం టేస్టీగా ఇంకా కొంచెం అల్లం స్పైసీ తగలాలని అనుకుంటే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయొచ్చు. అందుకే మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. నేతిలో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చక్కగా వేగాక దీంట్లోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. బాయిల్ అవుతున్న పాయ దీంట్లో యాడ్ చేయడానికి ముందే దీంట్లో మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఇదే మసాలాలోకి మనం ముందే బాయిలింగ్కి పెట్టిన పాయ ఏదైతే ఉందో అది బాయిల్ అయిపోయింది. అదే పాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. పాయ ముక్కలన్నిటినీ ఏదైతే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలో ఆ నెయ్యిలో ఒక 10-15 నిమిషాల వరకు చక్కగా వేయిస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఎంతసేపు వేయిస్తే అంతసేపు యాక్చువల్గా ఏదైతే ఆ స్మెల్ ఉంటుందో, ఆ పాయ ముక్కల్లో ఏదైతే పచ్చి స్మెల్ ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది. చక్కటి నేతి స్మెల్ దీనికి తగిలాక దీంట్లోకి మనం ఏదైతే ఇవి బాయిల్ చేయడానికి యూజ్ చేసిన వాటర్ని దీంట్లోకి యాడ్ చేద్దాం మనం. పాయ అన్ని మసాలాల్లో చక్కగా ఉడుకుతున్నప్పుడు ఏదైతే గ్రేవీ ప్రిపేర్ అవుతుందో అదే టైంలో మనం దీంట్లోకి పోట్లీ మసాలా కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్గా పోట్లీ మసాలా అంటే ఏం లేదు, మన గరం మసాలా, రకరకాల గరం మసాలాలు ఒక 24 టైప్స్ ఆఫ్ మసాలాలన్నీ ఈ ప్యాకెట్లో ఉంటాయి. ఈ ప్యాకెట్ యాక్చువల్గా ఈ గరం మసాలాలన్నీ ఒక చోట కట్టి ఈ క్లాత్లో కట్టేసి మనం దాంట్లో వదలడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో గ్రేవీలో రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్గా టేస్ట్తో పాటు ఆ స్మెల్ కూడా వస్తుంది. అందుకని ముందు దాంట్లోకి యాడ్ చేసేద్దాం. అన్ని పాయ ముక్కల్ని కంటిన్యూస్గా 1 అవర్ నుంచి బాయిల్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి కూడా. వాటిని ఓపెన్ చేసి గార్నిష్ చేయడం కోసం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని చక్కగా నూనెలో వేయించి ఇవే ఐటమ్స్ని మనం గార్నిష్ కోసం వాడదాం. పదండి.
ఇవే పాయాని మనం ఇంట్లో వండుకునేటట్టయితే కుక్కర్లో వేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చాక బాయిల్ అయిపోయిందని తీసేస్తాం. కానీ మేము ఇక్కడ అవుట్డోర్లో యాక్చువల్గా చాలా ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాం కాబట్టి దీన్ని దమ్ పెట్టినా కూడా 2.5 గంటల వరకు కంటిన్యూస్గా ఉడికిస్తే కానీ ఆ పాయ బాయిల్ అవ్వలేదు, ఆ గ్రేవీ ఫామ్ అవ్వలేదు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూర్చొని చెబుతుంటే ఆ స్మెల్ ఏదైతే వస్తుందో అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత అద్భుతంగా ఉంది. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా అద్భుతంగా చూపించడానికి, ఇంకా అద్భుతంగా టేస్ట్ తీసుకురావడానికి మేము ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కొరియాండర్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం కూడా దీంట్లో యాడ్ చేసామనుకోండి అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్లీ గార్నిష్ చేసేద్దాం. పొద్దున్నుంచి వర్షం పడుతుంది, చలికాలం. యాక్చువల్గా ఈ సీజన్కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా అంతే మంచిదనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. నిజంగానే చాలా అద్భుతంగా అయింది. వెళ్తా పిల్లల దగ్గరికి వెళ్ళే ముందే మేము రోటీ కలెక్ట్ చేసుకుంటాము, నాన్ రోటీతో పాటు పిల్లలకి ఇది సర్వ్ చేద్దాం. కడుపు నిండా తింటారు, హ్యాపీగా ఉంటారు. తొందరగా వెళ్దాం పదండి. మీరు నాన్ వెజ్ ప్రియులైతే, నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ శీతాకాలంలో కనీసం నెలకి 2 సార్లైనా ఈ పాయ సూప్ తాగండి. నిజం, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి జలుబు, అలాంటి రొంప, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పెద్దవాళ్ళకైతే స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్స్కి మంచిది, ఇంకా బోన్స్ కూడా గట్టిపడతాయి. అందుకే ఈ శీతాకాలంలో ఇంత టేస్టీ రెసిపీ మీరు కూడా మీ ఇంటి దగ్గర చేసుకోండి, పిల్లలకి పెట్టండి. నవాబ్స్ కిచెన్ ప్రాసెస్లో చేసి చూడండి. మీకేమనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. నవాబ్స్ కిచెన్ వీడియోస్ అప్లోడ్ అయిన వెంటనే మీ స్నేహితులకి, మీ బంధువులకి నవాబ్స్ కిచెన్ గురించి తెలియజేయండి. ఇంకా ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.